హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఐటీ జాబ్స్ అండ్ అలాగే ప్రైవేట్ జాబ్స్ రిజల్ట్ ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డ్స్ ఇలా జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్, దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, స్కిల్ బేస్డ్ జాబ్స్ అండ్ అలాగే ఎనీ సక్సెస్ఫుల్ పర్సన్ సంబంధించినటువంటి పోడ్కాస్ట్, ఇలా ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి 360/24/7 ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన వీకే జాబ్స్ డైలో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. చూడండి మన ఛానల్లో స్కిల్ జాబ్స్, ఇది మనకు వీడియో ఎడిటింగ్ సంబంధించింది అండ్ అలాగే స్కూల్ అండ్ అలాగే ఇలా ప్రతి ఒక్కటి స్టేట్ సెంట్రల్ స్కిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట మన వీకే జాబ్స్ డైలో. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్కి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 30 ఆగస్టు 2025 ఇంకా అప్కమింగ్లో ఉంది. అయినా మనం వీడియో ముందు చేయడం జరుగుతుంది, మీకు ముందు నోటిఫికేషన్ రావాలనే ఉద్దేశంతో. అలాగే ఆన్లైన్ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29 సెప్టెంబర్ 2025 లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా 1150 వేకెన్సీ అనేది టోటల్గా రావడం జరిగింది యూఆర్ వాళ్ళకి. అండ్ అలాగే ఎస్సీ వాళ్ళకి 433, ఎస్టీ వాళ్ళకి 215, ఓబీసీ వాళ్ళకి 778, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 289, టోటల్గా 2865 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఓకే, ఇందులో ఇంకా పీడబ్ల్యూబీడీలో కూడా మనకు టోటల్గా 34, 21, 28, 18, 85 వాళ్ళ డిసెబిలిటీ బట్టి మనకు వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అప్రెంటిస్ సంబంధించి ఏజ్ వచ్చేసి చూడండి 15 ఇయర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 20 ఆగస్టు 2025 నాటికి. ఓకే, అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేబుల్ బై 5 ఇయర్స్ ఇన్ క్యాస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ అలాగే ఇంకా అదర్ ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉందన్నమాట ఏజ్ యొక్క రిలాక్సేషన్. ఓకే, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్. మినిమం క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే 10th క్లాస్ పాస్ ఉండాలి, లేదా అండర్ +2 అయినా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. అండ్ సెలెక్షన్ విల్ బీ డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ లేదు, ఓన్లీ మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 141 రూపీస్ అనేది ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 41 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ అండ్ అలాగే అప్లై అనేది టోటల్గా ఆన్లైన్లో ఉంటుంది. మీకు అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ విన్నాను డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేదంటే యూట్యూబ్లో కామెంట్ చేయడం ద్వారా మీకు క్లారిఫై అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సర్టిఫికేట్స్ కూడా మనం ఏమేమి అవసరమో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేను మీకు ఇవి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్ సంబంధించి ట్రేడ్స్ చూసినట్టయితే వెల్డర్ కానీ అండ్ అలాగే టర్నర్, మెకానిక్ అండ్ అలాగే ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ప్రోగ్రామ్ అండ్ అసిస్టెంట్, కోపా, బ్లాక్ స్మిత్, ఫౌండరీ మ్యాన్. ఇవి వచ్చేసి ట్రేడ్స్ అనమాట. వీళ్ళే ఈ అప్రెంటిస్కి ఎలిజిబుల్. వీటికి సంబంధించి ట్రేడ్స్ వైర్మెన్, వెల్డర్, టర్నర్, ప్లంబర్, మెకానిక్ అండ్ అలాగే ఫిట్టర్ అండ్ దాంతోపాటు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కోపా, బ్లాక్ స్మిత్ ఇవి వచ్చేసి ట్రేడ్స్ అన్నమాట. ఓకే, ఓవరాల్గా ఫైనల్గా ఈ అప్రెంటిస్ సంబంధించి 10th క్లాస్ పాస్ ఉండాలి, దాంతోపాటు ఐటీఐలో సంబంధించిన ట్రేడ్స్ ఉండాలి, అలాగే 15 సంవత్సరాలు అనేది పూర్తిగా నిండి ఉండాలి. అప్లికేషన్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. కానీ మీరు ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ సంబంధించి కంపల్సరీ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా మీరు రైల్వేకి సంబంధించి ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో
మీకు కంపల్సరీగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు అప్రెంటిస్ చేస్తూ పర్ మంత్ స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. మీరు అప్రెంటిస్ చేస్తూ రైల్వే జాబ్స్కు ప్రిపేర్ అయితే ఇంకా మంచి బెటర్ ఆప్షన్ మీకు జాబ్ రావడానికి. ఓకే, ఇది రైల్వేకి సంబంధించినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.